What's up guys, welcome back to my study tech video channel. So guys, ఈ వీడియోలో మనం Realme Nazo 20 కెమెరా రివ్యూ అయితే చూద్దాం. సో బేసిక్ గా వీళ్ళు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. అట్లాగే ఫ్రంట్ మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు భయ్యా. సో ఇది 10,500 పెట్టి కెమెరా కోసం అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది, ఈ కెమెరాలో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి వీడియోలో మొత్తం ఎండింగ్ వరకు క్లారిఫై ఇస్తాను. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అట్లాగే కొత్తగా వచ్చిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అట్లాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు భయ్యా. సో లెట్స్ గెట్ ఇంటూ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, Realme Nazo 20 బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. 1080p 60 fps అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో డైలైట్ కండిషన్లో చూడొచ్చు మీకు వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎట్లా ఉండదు. నడుస్తాను ఇప్పుడు ఆ వీడియో స్టెబిలైజేషన్ అయితే చూడొచ్చు మీరు. కొద్దిగా ఫాస్ట్గా అయితే నడుస్తున్నాను. సో స్టెబిలైజేషన్ చూడొచ్చు మీరు. 60 fpsకి 30 fpsకి ఎట్లా డిఫరెన్స్ ఏమన్నా నోటీస్ చేస్తారో లేదు చూడొచ్చు. సో కొద్దిగా 60 fps అనేది వీడియో చాలా స్టెబుల్గా ఉంది 30 fpsతో పోల్చుకున్నట్లయితే. అలాగే మీకు 720p శాంపుల్ కూడా ఒకటి చూపిస్తాను. సో కొద్దిగా జూమ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, Realme Nazo 20 బ్యాక్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 1080p 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ అయితే చూడొచ్చు. అట్లాగే మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది చూడొచ్చు మీరు. ఒకరు నడుస్తున్నాను, కొద్దిగా న్యాచురల్గా ఉంటుందని పొలంలో అయితే తీస్తున్నాను అనమాట వీడియో. చూడొచ్చు కొద్దిగా ఫాస్ట్గా నడుస్తున్నాను. ఆడియో వీడియో స్టెబిలైజేషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీకు అప్ టు 10x వరకు అయితే జూమ్ చేయొచ్చు. సో నేను ఒకరోజు జూమ్ చేసి చూపిస్తాను 5x వరకు వీడియో క్వాలిటీ చూపిస్తాను మీకు. సో ఇది 5x జూమ్ అనమాట. చూడొచ్చు వీడియో క్వాలిటీ. కొద్దిగా నడుస్తాను, షేకింగ్ ఎట్లా ఉంటుంది చూడండి. సో చాలా షేక్ అయితే ఉన్నది. సో వచ్చి ఇది 1x. సో ఫ్రెండ్స్, Realme Nazo 20 బ్యాక్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను డైలైట్ కండిషన్లో. ఇప్పుడు 720p 30 fps అయితే రికార్డ్ చేస్తున్నాను. సో 60 fps ఆప్షన్ అయితే లేదు మీకు 720pలో, ఓన్లీ 1080pలో మాత్రమే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను 720p 30 fpsలో అయితే వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. చూడొచ్చు నడుస్తున్నాను. వీడియో స్టెబిలైజేషన్ ఎట్లా ఉందో చూడొచ్చు మీకు. కలర్స్ అట్లాగా ఇంటర్నల్ వాయిస్ ఎట్లా వస్తున్నదో చూడొచ్చు మీరు, అబ్జర్వ్ చేయొచ్చు. సో కొద్దిగా నడుస్తున్నాను స్పీడ్గా చూడొచ్చు మీరు. కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. సో 5x జూమ్ అనమాట. నార్మల్ పొజిషన్ కొద్ది. ఫ్రెండ్స్, Realme Nazo 20 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో డైలైట్ కండిషన్లో రికార్డింగ్ చేస్తున్నాను. 1080p 30 fpsలో అయితే రికార్డ్ అవుతుంది. చూడొచ్చు మీరు. నడుస్తున్నాను. వీడియో క్వాలిటీ అట్లాగే ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు. స్టెబిలైజేషన్ చూడండి. నడుస్తున్నాను. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ శాంపుల్. ఫ్రెండ్స్ Realme Nazo 20 ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను డైలైట్ కండిషన్లో. ఫ్రంట్ మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. నడుస్తున్నాను వీడియో క్వాలిటీ అట్లాగే మీకు ఆడియో క్వాలిటీ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, జడ్జ్ చేయొచ్చు.
సో పిక్చర్స్ వీడియో క్వాలిటీ అయితే చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలేషన్ అయితే అబ్జర్వ్ చేయండి. చూడొచ్చు మీరు స్టెబిలేషన్ ఎట్లా ఉందో, ఫ్రంట్ కెమెరా పిక్చర్ క్వాలిటీ కావచ్చు, స్టెబిలేషను అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఇది ఫ్రంట్ కెమెరా శాంపుల్ అయితే. సో ఫ్రెండ్స్, నేను రియల్మీ నాచురల్ 20 బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ మీకు 14 మెగాపిక్సెల్ కెమెరా, అట్లాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంది. సో నేను 1080p to 60 FPS అయితే వీడియో అయితే ఇండోర్ అండ్ లో లైట్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ అట్లాగే ఆడియో క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి జడ్జ్ చేయొచ్చు. సో ఇది పైన ఇండోర్ క్వాలిటీ అయితే వీడియో కనిపిస్తుంది కదా, అందుకని నేను బ్యాక్గ్రౌండ్ కూడా ఏం చేంజ్ చేయలేదు, అట్లాగే వదిలేసినాను. సో చిన్న ఎల్ఈడి బల్బ్ అయితే ఉంది, ఒక 20 వాట్ ఎల్ఈడి బల్బ్ అంతే, మిగతా అంతా ఏం లేదు. చాలా లో లైట్ కండిషన్. టైం వచ్చేసరికి ఇప్పుడు 6 అయితే అవుతుంది, 6 PM అవుతుంది. సో ఫ్రెండ్స్, రియల్మీ నాచురల్ 20 ఇండోర్ కండిషన్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఫ్రంట్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. చూడొచ్చు కెమెరా క్వాలిటీ అయితే మీకు అసలు లైట్ అయితే లేదు, చాలా చీకటిగా ఉంటుంది అక్కడ. చూడొచ్చు మీకు కెమెరా క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంది. ఎలా ఉందో క్వాలిటీ వీడియో చూసి మీరు అయితే జడ్జ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా రియల్మీ నాచురల్ 20 మొత్తం బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, వీడియో, ఫొటోస్, పోర్ట్రైట్ షాట్స్ అన్ని శాంపుల్స్. సో ఫస్ట్ మనం ఫొటోస్ కానించి మాట్లాడుకుని వద్దాం. సో బ్యాక్ కెమెరా మీకు 48 మెగాపిక్సెల్తో తీసిన ఫొటోస్ అయితే చాలా బాగా క్యాప్చర్ అవుతున్నాయి, డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ అవుతున్నాయి. సో నాకు ఒకటి మైనస్ అనిపించింది ఏంటంటే, మీకు బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్ కావచ్చు, మెయిన్ కెమెరా కావచ్చు. సో దాంట్లో మీకు ఫోటో తీసినప్పుడు ఏంటంటే పిక్చర్ అనేది చాలా బ్రైట్గా వస్తుంది, డేలైట్ కండిషన్లో కావచ్చు, ఇండోర్ కండిషన్లో కావచ్చు. సో దీనివల్ల మనకి ఫోటో ఒరిజినల్ క్వాలిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. సో షార్ప్నెస్ కొద్దిగా తగ్గిస్తే ఫోటో చాలా బాగుంటుంది. సో మేబీ ఇది వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్లో ఫిక్స్ చేయొచ్చు. సో ఇది ఒక మైనస్ అయితే నేను నోటీస్ చేస్తాను. బట్ సెల్ఫీ కెమెరా చూస్తే సెల్ఫీ చాలా బాగా క్యాప్చర్ చేస్తున్నాయి. సో సెల్ఫీలో కూడా మీకు కొద్దిగా షార్ప్నెస్ అయితే ఎక్కువగా ఉంది, మరి వైట్గా కనిపిస్తున్నది, ఫేస్ని కొద్దిగా అన్యాచురల్ అయితే చేస్తుంది. సో అది కూడా షార్ప్నెస్ తగ్గియాలి ఫ్రంట్ కెమెరాలో కూడా. సో ఒక వీడియో విషయానికి వస్తే మీకు 1080pలో వీడియో కావచ్చు, 60 FPSలో 1080p 60 FPSలో అయితే మీకు వీడియో అయితే చాలా బాగుంది, స్టేబుల్గా ఉంది. సో నేను తీసింది పొలంలో దున్నిన దాంట్లో కాబట్టి అది నేను స్ట్రైట్గా పెట్టాను కాబట్టి కెమెరా మీకు కొంచెం బ్లర్గా అనిపించవచ్చు. సో బ్యాక్ కెమెరా అయితే చాలా బాగుంటుంది కెమెరా సిచ్యువేషన్లో. బట్ దీంట్లో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కానీ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కానీ ఈ మొబైల్ అయితే లేదనమాట. సో మీకు 720p శాంపుల్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. సో మీకు 1080p 60 ఫ్రేమ్స్ అనేది వీడియో కొద్దిగా స్టేబుల్గా అటు క్వాలిటీ కూడా ఉన్నది. సో మీరు దాంట్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే వీడియోస్లో చూసారు కదా, వీడియో శాంపుల్ చాలా అయితే బాగా చేస్తున్నది ఫ్రంట్ కెమెరా. సో మీకు ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మైక్రో షాట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది. సో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఓకే, అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బట్ మైక్రో కెమెరా ఏదైతే ఉంది మీకైతే అది ఉన్నా కూడా లేనట్టే. సో ఇవి ఎందుకు ఇస్తారో అర్థం కాదు. ఇప్పటికీ 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే చాలా కొద్దిగా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు, వీడియో క్వాలిటీ కావచ్చు, ఫొటోస్ కావచ్చు. సో ఓకే. సో ఫైనల్గా రివ్యూ చూసుకుంటే కెమెరా అయితే కొన్ని మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి. సో ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా కొద్దిగా డీటెయిల్స్ అనేది ఓవర్ ఎక్స్పోజర్ అవుతుంది. సో అట్లా కాకుండా కొద్దిగా బ్రైట్నెస్, షార్ప్నెస్ తగ్గించి న్యాచురల్ చేస్తే బాగుంటుంది. ఇంకా చూస్తే 10,500లో ఇది ఒక బెస్ట్ కెమెరా అండ్ గేమింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఫుల్ రివ్యూ త్వరలో అయితే ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇది కెమెరా రివ్యూ అయితే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.